వెల్కమ్ బ్యాక్. వర్షం వెలియం సృష్టించింది. మిన్ను మన్ను ఏకమైనట్లుగా కుంభ వృష్టి కురవడంతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. వానలకు వాగులు వంకలు పొంగి పొర్లి గ్రామాలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల ముంపు ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పోటెత్తి ఖమ్మం నగరాన్ని ముంచింది. 15 కాలనీల్లో ఇళ్లు మునిగాయి. మహబూబాబాద్ జిల్లా జల దిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లా కేంద్రం నీట మునిగింది. మహబూబాబాద్ జిల్లాలో ఇంటికన్నే కేసముద్రం స్టేషన్ల మధ్య కిలోమీటర్ మేర, మహబూబాబాద్ తాళ్లపూసపల్లి స్టేషన్ల మధ్య సుమారు 300 మీటర్ల మేర ట్రాక్ కోతకు గురైంది. ఈ మార్గంలో 24 రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి వద్ద రైలు పట్టాల కింద కట్ట కోతకు గురైంది. రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు, ఈదురుగాలులకు ఇళ్లు, గోడలు, చెట్లు కూలాయి. గ్రామం దగ్గర ఇది పరిస్థితి. బస్సు ఒకటి మునిగిపోయి ఉన్నది, ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది. అటు సైడ్ లారీ బ్లాక్ అయిపోయింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబానగర్ జిల్లాల్లో పలుచోట్ల సాగునీటి కాలువలు తెగిపోయాయి. చెరువుల కట్టలు కొట్టుకుపోయాయి. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో సాగర్ ఎడమ కాల్వకు భారీ గండిపడింది. ఖమ్మం జిల్లా పరిధిలోనూ నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు 2 చోట్ల భారీ గండ్లు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు 15 మంది మృతి చెందగా 5గురికి పైగా గల్లంతయ్యారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై అనేక చోట్ల వరద చేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పలుచోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను దారి మళ్లించారు. కోదాడ పట్టణం నుంచి దిగువకు వస్తున్న వరదతో చిమ్మిర్యాల వాగు, పాలేరు వాగులు వరద ఒక్కసారిగా పెరిగింది. కోదాడలో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురవడం, ఆక్రమణల కారణంగా పెద్ద చెరువు అలుగునీళ్లు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ, అంబేద్కర్ నగర్, గాంధీనగర్, భవానీనగర్, మాతానగర్, హెచ్ఆర్ నగర్, నయానగర్, ఆజాద్ నగర్, శ్రీనగర్ కాలనీలో పలు నివాసాలు మునిగిపోయాయి. నయానగర్, సిరిడీనగర్లో మోకాళ్లలోతు వరద నీరు నిలవడంతో ముంపు ప్రాంతాల ప్రజలను అగ్నిమాపక శాఖ సిబ్బంది జేసీబీలు, బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిలుకూరు మండలం నారాయణపురం చెరువు కట్ట తెగిపోవడంతో పట్టణంలోకి వరద ప్రవాహం చేరుతోంది. 2 లారీలు, బస్సులతో పాటు పలు వాహనాలు వరదలు కొట్టుకుపోయాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ వర్షంతో పలు కాలనీలు జల దిగ్బంధమయ్యాయి. అయ్యవారిపల్లి వాగు సార్ మొత్తం బంద్. నిన్నటి నుంచి పడిన వర్షాల కారణంగా విజయవాడ టు హైదరాబాద్ హైవే బ్లాక్ అయిపోయింది. మొత్తం చూస్తున్నారు మన కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామం దగ్గర ఇది పరిస్థితి. బస్సు ఒకటి మునిగిపోయి ఉన్నది, ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది. అటు సైడ్ లారీ బ్లాక్ అయిపోయింది. చెప్పండి మీ ప్రాబ్లం ఎలా? ప్రాబ్లం వరద ప్రాంత